Everyone, welcome to Plan Your Trades, Price Action and Data Breakdown Analysis for Friday అంటే 30th అక్టోబర్. సో ఒకసారి క్విక్గా రేపటి ప్రైస్ యాక్షన్ కంటే ముందు అండ్ రేపటి డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తుంటారు వాట్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రైట్ అనేది. సో ఈరోజు క్విక్ రీక్యాప్ అయితే చేద్దాం అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ కానీ లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకునే కంటే ఒక కన్విక్షన్ అండ్ వాట్ డు వి కాల్ ఒక రైట్ డెసిషన్ తీసుకొని మన హై ప్రాబిలిటీ ట్రేడ్స్ తీసుకోవడంలో ఉండే రిస్క్ రివార్డ్ అనేది క్లియర్గా అర్థమై ఉంటుంది ఇప్పటివరకు. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా వస్తున్నారో మీకు డే 1 సెషన్ కొంచెం వాట్ డు వి కాల్ న్యూ థింగ్స్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తుంది కాబట్టి ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ యూ కెన్ గో త్రూ ప్రీవియస్ వీడియోస్ అనమాట. సో చూడండి ఒకసారి. సో యా అండ్ దీస్ ఫర్ టుమారో అండ్ యా ఇది రేపటి కోసం ప్రైస్ యాక్షన్ బేసిక్గా. సో లెట్స్ సీ మనం ఎస్టర్డే ఏం జరిగిందంటే బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరీజ్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారు అంటే ఎఫ్ఐఎస్ కానీ తర్వాత ప్రొప్రైటరీస్ కానీ వాళ్ళు బుల్లిష్ ఉండే. బట్ ప్రీ మార్కెట్లో పొజిషన్ బిల్డింగ్ని బట్టి అండ్ గ్లోబల్ న్యూస్ ఏదైనా ఉండొచ్చు వాట్ ఎవర్. సో రెగ్యులర్గా మనం అవన్నీ ఫాలో అవ్వం కాబట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఎస్టర్డే ఉన్న అనాలిసిస్ ప్రకారం మనం ఏం డిస్కస్ చేసినామంటే సో ప్రైస్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఈ లెవెల్ ఎస్టర్డే క్లోజింగ్ ఇది ప్రైస్ ఎక్కడైనా గ్యాప్ అప్ అవనండి గ్యాప్ డౌన్ అవనండి ప్రైస్ ఈ లెవెల్లో అంటే ఈ లెవెల్కి వచ్చి ఈ బ్లాక్ లైన్ ఏదైతే కనిపిస్తుందో సపోర్ట్ లైన్ ఈ లెవెల్కి వచ్చి ప్రైస్ ఇలా వెళ్ళేటప్పుడు కన్ఫర్మేషన్ ఆర్ ఈవెన్ ముందుగానే ట్రేడ్ చేసి 1:3 1:2 to 1:3 తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ట్రైలింగ్ అయితే చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకుని ఉండే. అట్ ద సేమ్ టైం అండ్ మోడరేట్ వాట్ డు వి కాల్ లో మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ సపోజ్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచే ప్రైస్ సైడ్వేస్ యాక్షన్ నుంచి పైకి వెళ్తూ ఉంటే మనం ఇదొక మీడియం ప్రాబిలిటీ జోన్ కింద అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత లో ప్రాబిలిటీ అంటే బేసిక్గా అవాయిడబుల్ సినారియో, నేను అవాయిడబుల్ సినారియో అనుకునే సినారియో అండ్ ఎవరైతే చేయాలని ఉంటుంది ఆర్ నిజంగా ఇదే హై ప్రాబిలిటీ లాగా వర్క్ అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే ఈ గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తర్వాత ఎంటర్ అయితే 1:2 1:3 వరకు ట్రయల్ చేయొచ్చు. బట్ ఇది 10 to 20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు అని అయితే డిస్కస్ చేసుకున్నాం. సో మీరు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తున్నారో సో ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ మీరు ఒకసారి వెళ్ళి ప్రీవియస్ డే సెషన్ చూసినా కూడా ఎగ్జాక్ట్ సేమ్ వాల్యూస్ ఉంటాయి. జనరల్గా వీ డోంట్ చేంజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫర్ రీక్యాప్ అనమాట. సో యా ఇది వ్యూ ఉండే. బట్ స్ట్రైట్ అవే గైజ్ మీకు ఒకటి చెప్తాను, ఎవరైతే ఫుల్ అనాలిసిస్ చూసినారో వాళ్ళు ట్రేడ్ అవాయిడ్ చేసినారు అండ్ ఎవరైతే బేరిష్తో ఉన్నారో వాళ్ళు ట్రేడ్ చేసి ఉంటారు. బట్ ఎవరైతే 20 minutes వీడియోని 5 minutesలో చూడడం 8 minutesలో చూడడం జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ట్రాక్ చేసుకొని వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. బికాజ్ సార్ ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది మెసేజ్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు అంటే స్ట్రైట్ అవే మీరు వీడియో చూడలేదు కదా అన్నా కూడా సో ఇట్ వుడ్ బి కొంచెం హార్ష్గా అనిపిస్తుంది ఆ టైంకి. బట్ మన సినారియోలో గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేస్తూ కిందికి వేస్తే మనకు ట్రేడ్ లేదు ఆర్ లో ప్రాబిలిటీ సినారియో. ఎవరైనా కొంచెం వాట్ డు వి కాల్ మంచి క్వాంటిటీతో వేసేవాళ్ళు అంటే 10 lotsతో అలా చేసేవాళ్ళు, మంచి క్యాపిటల్ ఉండి చేసేవాళ్ళు, క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వకుండా 1-2 lotsతో చేస్తుంటే హెడేక్ అనేది ఉండదు. సో ఇది బాగా అర్థం చేసుకోవాలి. అండ్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ కూడా బేసిక్గా నేను మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నుంచి తీసుకొని మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అది వెళ్తే ఏమవుతుంది అంటే మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా నేను తీసుకునే డౌ థియరీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ ఎలియట్ వేవ్ థియరీ నుంచి మేజర్గా డిపెండ్ అవుతాను. అండ్ ఈఎంఎస్ క్రాస్ ఓవర్స్ కూడా చూస్తాను మేజర్ ఈఎంఎస్ నుంచి. తర్వాత మొమెంటమ్ ఇండికేటర్స్ నుంచి కూడా లెవెల్స్ క్రాస్ చేసుకొని పెట్టుకుంటాను. బికాజ్ దీని కింద వెళ్తే ట్రేడ్ లేదు అనేది ఎందుకంటే ఎవరు గెస్ చేసినా ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా స్టాప్ లాస్ తీసుకున్న లాస్ బుక్ చేసిన డే ఇది. అలాంటప్పుడు అసలు మనం ఎంటర్ అవ్వకుండా ఉంటే అర్థం చేసుకోండి అంటే మనం ఎంత కన్విక్షన్తో ఉన్నాం అనేది. సో మన 22 ట్రేడింగ్ సెషన్స్లో నెక్స్ట్ మంత్ 22 ట్రేడింగ్ సెషన్లో 5 ట్రేడింగ్ సెషన్స్ చాలు మన ప్రాపర్ రివార్డ్కి అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్తో మనం ట్రేడ్ చేయడానికి.
అది అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే హెడ్ఏక్స్ అనేది ఉండదు అసలు. ఒకసారి గ్యాప్ డౌన్ అయింది, ఈ లెవెల్కి వెళ్ళింది, మళ్ళీ లో ప్రాబిలిటీ సినారియో ఉంది కదా. సో నీ నాట్ టు డిపెండ్ ఆన్ ఇండికేటర్స్ ఆర్ ఇంకెవరో చెప్తారని చెప్పి ఆర్ నేనేదో సజెషన్ ఇస్తానని చెప్పేసిన థాట్స్ కూడా అక్కర్లేదు బేసిక్గా. సో ఎస్టర్డే వీడియో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి గైస్. ఐ మీన్ ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 15 to 18 minutes అనుకుంటా. అట్లీస్ట్ మీరు 2x స్పీడ్లో పెట్టినా కూడా 10 minutes పడుతుంది. సో కాకుంటే ఏంటంటే హై కన్విక్షన్ వస్తుంది. ఎందుకంటే మీకు ఈ వీడియో చేసే కంటే ముందు ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేస్తాను నేను ఈ అనాలిసిస్ పైన. బికాజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నుంచి ట్రెండ్ లైన్స్ తీసుకొని తర్వాత హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకుంటూ చేస్తా కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ నుంచి డౌన్ అయిందంటే మన డౌ థియరీ అనేది వయలేట్ అయినట్టు, అంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో డౌ థియరీ వయలేట్ అయినట్టు. ఇక్కడికి వెళ్ళింది అంటే ఇంకేం చేస్తుంది, మళ్ళీ పైకైతే రాదు కదా ఇమ్మీడియట్గా. ఇన్ కేస్ వచ్చినా కూడా ఏంటి అప్పుడు కన్ఫర్మేషన్ ప్రో. సో ఇప్పుడు మనకేంది డౌ థియరీ వయలేట్ అయింది, ఇక్కడ హయ్యర్ హైస్ చేస్తున్నది, ఈ లెవెల్లోంచి రిటర్న్ తీసుకుంటే మనకి ట్రేడ్ ఉంటుంది. సో ఈ లెవెల్ నుంచి కిందికి వచ్చేసింది ట్రేడ్. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇట్లా హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా ఒక ట్రేడ్ ఇక్కడే కిందికి వచ్చేసింది అనుకోండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్లో ఎందుకు సపోర్ట్ చెప్పుకుంటారు అనేది. సో కాబట్టి ఎప్పుడైనా సరే చూస్తే ఫుల్ వీడియో చూడండి. సో అంటే మీకు పెద్ద హెడేక్ ఉండదు దాని తర్వాత. అండ్ ఇదొకటి సినారియో. సో బేరిష్ ట్రేడ్ అండ్ లో ప్రాబిలిటీ ట్రేడ్ అనేది మనకి చాలా హై రివార్డ్ ఇచ్చింది ఈరోజు. మీరు అంటే క్లియర్గా అర్థం చేసుకున్నట్టయితే సపోజ్ ఈవినింగ్ స్టార్ అయింది, ఈవినింగ్ స్టార్ దగ్గర తీసుకున్నా కూడా ఈ ఏరియాలో తీసుకున్నా కూడా ఇదంతా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్గానే ఉంది. అండ్ 30 points స్టాప్ లాస్ ఉంది. బట్ మనం ఎంత బుక్ చేస్తుండే 1:3 ఉండాలి కదా మనకి. సపోజ్ జనరల్గా 1:2 ఫస్ట్ చూసుకుంటాం, 1:3 అనుకున్నా కూడా ఆల్మోస్ట్ 1:3 వచ్చింది. అంటే ఎగ్జాంపుల్ జనరల్గా చాలామంది ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే లైవ్ మార్కెట్లో అలా ఎలా డిఫైన్ చేస్తాం ఏంటి అంటే మనం లైవ్ మార్కెట్ని ముందే ప్రెడిక్ట్ చేసి పెట్టుకుంటున్నాం అంటే ఇది పెద్ద హెడేక్ కాదు. సమ్ కేసెస్లో నేను కొంచెం అర్లీ ఎంట్రీస్, లేట్ ఎగ్జిట్స్ ఆర్ సమ్టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకోవచ్చు, కానీ బట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం అక్యురసీ మెయింటైన్ చేయడానికి ఐఎమ్ స్పెండింగ్ ఎ లాట్. అంటే అంత టైం పెడుతున్నాం బేసిక్గా. సో ఇది ముందే ప్రెడిక్ట్ చేసినాం. మీరు వెళ్ళి ప్రీవియస్ వీడియో చూస్తే సో మీకు అర్థమవుతుంది. అంటే లైవ్లో మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అండ్ సో ఈ ట్రేడ్ అయితే మంచి రివార్డ్ అయితే ఇచ్చింది. ఈవెన్ టూ లాట్స్తో తీసుకున్నా కూడా అరౌండ్ వీ హ్యావ్ కలెక్టెడ్ 85 points. అంటే సపోజ్ ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళైనా సెల్లింగ్ చేసిన వాళ్ళైనా అర్థమని చూసుకుంటే 55 to 65 points మధ్యలో గెయిన్ అయితే చేసి ఉంటారు. సో అట్లా అనుకుంటే సపోజ్ మీరు మనీ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అమౌంట్ వచ్చి ఉంటుంది అనేది. సో దిస్ వాజ్ లో ప్రాబిలిటీ ట్రేడ్, బట్ స్టిల్ ఒక వ్యూ అర్థం చేసుకోండి అక్కడ నుంచి ఎలా వచ్చింది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో అది రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. టీకే ఈ ట్రేడ్ తీసుకోవాలంటే ఆలోచించాలి. బట్ ఇక్కడికి వచ్చాక ట్రేడ్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది బికాజ్ ఇక్కడ నుంచి ప్రైస్ హైయర్ హై చేయట్లేదు. అండ్ ఎక్కువ ట్రెండ్ లైన్స్ వాడొద్దు అని చెప్పడం వల్ల ఏంటంటే నేను మల్టిపుల్ ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేయట్లేదు ఎక్కువగా. సో ఇది కూడా ఒకటి. సో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ నుంచి ఒక ప్రైస్ సపోర్ట్గా యాక్ట్ అయ్యి రెసిస్టెన్స్గా మారితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. టీకే సో ఇది వ్యూ. దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. ఈవెన్ ఇది మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో 1 year తర్వాత వచ్చినా కూడా మీరు ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి మీరు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ఈ చార్ట్ పైన ప్లాట్ చేసుకొని మీ మైండ్లో కనుక ఒక్కసారి అడాప్ట్ చేసుకొని ఫీడ్ చేసుకుంటే ఇంకా 1 year అయినా కూడా ఇలాంటి సినారియో వచ్చినప్పుడు మారిపోరు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకరు క్వశ్చన్ అడిగిన ఉండే, సో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా స్టాప్ లాస్ తీసుకుంటారా, మోస్ట్ ఆఫ్ ద టైం సక్సెస్ అవుతుందా అంటే మరి రీటైలర్స్ చాలా వీడియోస్లో కూడా చెప్పిన సమ్ కేసెస్లో రీటైలర్స్ కరెక్ట్ అవుతారు, వాళ్ళకి కూడా మనీ కావాలి కదా నెక్స్ట్ మళ్ళీ వచ్చి ట్రేడ్ చేయడానికి. బట్ జోక్స్ అపార్ట్ అలా అనుకున్నా కూడా బేసిక్గా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అయినా ఎవరైనా కూడా ఇది మాస్ సైకాలజీ. ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో మనీ డంప్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది, సో ఎండ్ ఆఫ్ ద డే ఒక చోట ప్రైస్ అనేది డౌన్ అవుతుంది, వాళ్ళు స్ట్రాంగ్గా బేరిష్ ఉన్నారు, సో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే. బట్ లాట్ సైజింగ్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ డంపింగ్ కానీ రీటైలర్స్ అందరూ కలిస్తే ఒక వ్యూ అవుతుంది అనమాట. సో మార్కెట్లో ఉండే మాస్ సైకాలజీ అనేది సమ్ టైమ్స్ వీళ్ళకి కూడా హెడ్ఏక్ ఇస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ తీసుకుంటారు, వాళ్ళకు ఒక ఫార్ములా ఉంటుంది, ఒక అల్గారిథం ఉంటుంది.
అంటే వాళ్ళు దేనిపైన డిపెండ్ అవ్వరు. సో దిస్ వాజ్ టుడేస్ వ్యూ. వాళ్ళు యాక్చువల్గా మీరు సెన్సిబుల్లో చూసినా కానీ, స్టాక్ ఎడ్జ్లో చూసినా కానీ, అండ్ ఇంకెక్కడ చూసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఈ అప్డేట్ తీసుకోవడానికి కూడా నేను యాక్చువల్గా 9:30కి 9:40కి అప్డేట్ ఇవ్వాల్సిందేమో, అండ్ అంటే నాకు మెసేజెస్ తగ్గేవి. బట్ అరౌండ్ 9:54కి అయితే చెప్తున్నాను నేను బేసిక్గా. సో ట్రేడ్ ఉన్నప్పుడే, అండ్ ఈరోజు మన వేలో లేదు కాబట్టి అప్డేట్స్ కూడా ఎక్కువ లేవు. అండ్ మీరు అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే ఎస్టర్డే బేరీస్ ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళు లక్కీ గైస్, అండ్ బుల్లీస్ అనుకున్న వాళ్ళకి ట్రేడే లేదు కాబట్టి సో వీళ్ళు కూడా లక్కీ. సో సైడ్ వైజ్ అనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది, బట్ స్టిల్ ప్రీమియం డీకి క్యాప్చర్ చేసి ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఈరోజు పోల్ పెట్టడం మర్చిపోయినాను, బికాజ్ ఈరోజు కొంచెం ఎర్లీగా వీడియో డెలివరీ చేద్దామనే ప్లాన్ ఉండే. సో ఇది ఒక వ్యూ అనమాట. అండ్ ఎవరైతే జనరల్గా బేసిక్గా ఇండికేటర్కి సపరేట్ గ్రూప్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ అండ్ ప్రైస్ యాక్షన్ కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా సపరేట్ గ్రూప్ ఉంటుంది. అండ్ ఈ 3 తప్ప ఇంకెక్కడ కూడా ఉండవు. అండ్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా వేరే ఏదైనా గ్రూప్లో ఉన్నా కూడా జాయిన్ అవ్వకండి. సో ఎప్పుడైనా సరే యూట్యూబ్ నుంచి యాక్సెస్ చేయండి, ఆర్ వాట్సాప్ చేసినా కూడా వి విల్ షేర్ దోస్ లింక్స్ అనమాట. సో యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ సమ్వన్ ఆస్డ్ మీ, అంటే డైలీ టైం ఫ్రేమ్లో వ్యూ చెప్తే అంటే పొజిషనల్గా హెల్ప్ అవుతుందని ఐడియా కావచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ గైజ్. ఇప్పుడు బేసిక్గా ప్రైస్ అనేది హైయర్ హైస్ చేస్తూ ఉంది. సో ఇది ఆల్ టైమ్ హై. ఇక్కడ స్టిల్ డైలీ టైం ఫ్రేమ్లో కానీ 4 hours కానీ మనకి ఏమైనా డౌ థియరీ వయలేషన్ ఉందా అంటే స్టిల్ ఏం లేదు, బికాజ్ స్టిల్ హైయర్ హై చేస్తుంది, ఈక్వల్ హై వచ్చింది, ఇంకా లోవర్లో అనేది ఫామ్ అవ్వలేదు. ఈ లోవర్లో అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, దీనికి ఎందుకు వెళ్ళినప్పుడు ఇది బేరిష్గా టర్న్ అవుతుంది. టిల్ దట్ టైం మనం బుల్లిష్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరు ఇబ్బంది పడతారంటే రీటైలర్స్ ఇబ్బంది పడతారు, బికాజ్ వాళ్ళ వ్యూ ఏంటంటే ఆ రోజు కోసమే ఉంటుంది కాబట్టి. సో పొజిషనల్గా ట్రీట్ చేసే వాళ్ళకి ఈజీగా స్ట్రాడిల్స్ అలాంటివి చేసి కూడా మంచి రిస్క్ రివార్డ్ అయితే తీసుకుంటారు. సో ఇది అర్థం చేసుకోండి. దీని బాటమ్ అంటే ఈ ట్రెండ్ లైన్ కంటే కింద వచ్చి ప్రైస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంటేనే జనరల్గా పొజిషనల్ వ్యూ అవుతుంది. అంటే దీని కిందికి వచ్చి మళ్ళీ అగైన్ ఒక కన్ఫర్మేషన్ తీసుకొని ఇలా బాటమ్ సైడ్ వస్తూ ఉంటే సో అప్పుడు మనం బేరిష్ టర్న్ అయింది అనుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బుల్లిష్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గో టు 4 hourly మోర్ ఆర్ లెస్ సిమిలర్ వ్యూ ఉందన్నమాట. ఠీకే, సో ఇదొక వ్యూ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ గో టు 1 hourly, నేను అంటే ఇది బేసిక్గా ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తుంటే కొంచెం ఎర్లీ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి, బికాజ్ తక్కువ మంది ఉంటారు, ఎడ్యుకేట్ చేయడం ఈజీ అవుతుంది, అండ్ ఈవెన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ కాబట్టి. సో యా, మీరు 1 hourలో అబ్జర్వ్ చేస్తే చూడండి ఈజీగా, అంటే మీకు అర్థమయ్యే ఇదిలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మనం డ్రా చేసుకున్న లైన్ ఇది, అండ్ మనకి జనరల్ క్లటర్ జోన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అంటే క్లటర్ జోన్ అంటే మళ్ళీ ఇంకేదో అనుకునేది. సో మల్టిపుల్ విక్స్ని కన్సిడర్ చేస్తూ మనం డ్రా చేసుకోవాల్సి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో దిస్ వాజ్ లైక్ దట్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ క్యాండిల్ మనకి హ్యూజ్ వాలటాలిటీ ఉంది, అంటే ఏం జరిగిందో అర్థం కాలేదు. అది డైజెస్ట్ అయ్యేలోపు సెకండ్ ఒక న్యూట్రల్ క్యాండిల్ వచ్చింది. స్టిల్ ఇది సపోర్ట్ లెవెల్ హోల్డ్ చేస్తుంది కదా అనుకుంటాం, బట్ ట్రేడ్ అయితే తీసుకోం, బికాజ్ మన ఎంట్రీ ఈ లెవెల్లో ఉంది కాబట్టి, ఈ లెవెల్ పైన వస్తేనే మన ఎంట్రీ కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ఒక బ్రేక్ డౌన్. దీని తర్వాత కూడా ఎవరైనా బుల్లిష్ కోసం చూస్తారా అంటే ఇప్పుడు ఆల్రెడీ యావరేజ్ చేస్తూ కొంచెం బౌన్స్ వస్తే తీసేద్దాం అనుకోవడం ఓకే, బట్ దీనిపైన బుల్లిష్ ట్రేడ్ ఈ ఏరియాలో బుల్లిష్ ట్రేడ్ అయితే చేయకూడదు, బికాజ్ ఇది మీకు చూస్తే అర్థమైపోవాలి. చూడండి ఎంత అంటే పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అనేది. మీరు వాట్ వి కాల్ అంటే ఏం లేకుండా ప్లెయిన్ చార్ట్ పైన మీతో డౌ థియరీ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. క్లియర్గా ఆలోచిస్తే స్టిల్ డౌ థియరీ వైలేట్ అయింది హార్లీలో అంటే అవ్వలేదు, స్టిల్ ఒక హైలోనే ఉంది ఇంకా కూడా. అండ్ ఒకసారి మేజర్ ఈఎంఎస్ చూద్దాం ఎక్కడ ఉంది అనేది హార్లీలో. సో ఇది జనరల్ ఈ లైన్ 50 EMA అండ్ ఇది 200 EMA, ఇన్ బిట్వీన్ ఇక్కడ 100 EMA వస్తుంది కావచ్చు, బట్ స్టిల్ నేను ఎక్కువగా మేజర్గా 50 and 200కి ఇంపార్టెన్స్ ఇస్తా. అండ్ నెక్స్ట్ ఎప్పుడు 100 గురించి చెప్పినాడు, 100 గురించి ఇస్తున్నారా అనుకోకండి, బట్ సమ్ టైమ్స్ అది కూడా ఇంపార్టెంటే. ఠీకే, సో ఇదొక వ్యూ. ఇక్కడ ప్రస్తుతానికైతే 50 EMA సపోర్ట్ అయితే ఉంది, బట్ స్టిల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడైనా ఛానల్స్ కానీ ఇలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, బికాజ్ ఈ క్లియర్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, నేను కూడా ఎక్కువగా. సో ఎప్పుడైనా సరే సమ్ టైమ్స్ ఇట్లా బేరిష్ వచ్చినా కూడా నేను ఎవరిని వాట్ డు వి కాల్
దీంతో ఇన్స్పైర్ చేయాలనుకోవట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం మీకు భయాన్ని కూడా క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఎవరైతే బేరిష్ ఉన్నారో ఆల్రెడీ కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డే క్యాండిల్ ఇలా అవుతుంది. ఠీకే, సో అది ఛాన్స్ ఉందా అంటే అది మనం ఎవరైనా చెప్పలేము, ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే దానిపైన ఉంటుంది. బట్ డౌ థియరీ వైలేషన్ అయిందంటే అవ్వలేదు. డౌ థియరీ వైలేషన్ అయితే మాత్రం ఇక్కడ వరకు నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ రేంజ్ వస్తుంది. దీన్ని డౌన్ చేసి ఇక్కడ వరకు వస్తే ఇది 200 EMA సపోర్ట్, ఇది హార్లీలో. బట్ ఇఫ్ యూ గో టు డైలీలో 100 EMA 50 EMA ఎక్కడ ఉన్నాయో చూడండి. సో ఈ ఏరియా మోరలెస్ సిమిలర్ రేంజ్ అనమాట. సో ఇక్కడికి వస్తే ఇది బేసిక్గా ఇది మనం బేరీ సైడ్ టర్న్ అయింది అనుకొని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఠీకే, సో ఐ హోప్ పొజిషనల్గా ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ లెవెల్లో చూద్దాం. సో ఒక ఛానల్ అయితే బ్రేక్అవుట్ అయితే అయింది. అండ్ లెట్ మీ ఓపెన్ దిస్. అంటే మీకు ఛానల్ అంటే మళ్ళీ కొంతమందికి అర్థం అంటే ఈ ఛానల్ ఎక్కడ ఉంది అనుకుంటారు కదా. సో దిస్ వాజ్ ద ఛానల్. సో ఈ ఛానల్లో రేపు ఏం జరుగుతుందని వర్రీ అయ్యే బదులు మనం రేపటికి ప్రిపేర్ అయిపోదాం, డేటా ఎట్లుంది ఏంటి అనేది. సో దట్ దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఠీకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కూడా ఈ ఛానల్ని చూస్తే కూడా సో ఇది బ్రేక్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. బట్ దాని తర్వాత చూడండి ప్రైస్ ఎలా వెళ్ళిందో. సో సేమ్ వే అనమాట. ఏం జరుగుతుంది అనేది మనకు అవసరం లేదు. బేసిక్గా ఏం జరిగితే ఏం చేయాలి అనేది మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో దట్ మేక్ సెన్స్ యాక్చువల్గా. సో ఊరికేనే మనం డిపెండ్ అవ్వకుండా ఉండేదానికంటే. అండ్ స్టిల్ నేను మిస్టేక్ చేయనంటే నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు, అది ఓవర్ కాన్ఫిడెన్స్తో వస్తూ ఉంటుంది. బట్ నేను స్లోగా అవన్నీ తగ్గించుకుంటూ వస్తున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఠీకే, సో ఇది ఒక వ్యూ. నెక్స్ట్ థింగ్, హైయర్ టైం ఫ్రేమ్స్లో మల్టిపుల్ వ్యూస్ కావాలనుకుంటే ఇది. అండ్ సపోజ్ ఇవన్నీ తీసేసి ఒక్కసారి నేను డైలీలో పెట్టి మీకు ఒక వ్యూ చెప్తాను. అండ్ డైలీ వ్యూ వచ్చేసి ఇక్కడ ఉంది బేసిక్గా. సో ఆల్ టైమ్ హై అయితే ఇది. ఇక్కడికి ఆల్ టైమ్ హై ఎప్పుడు రీచ్ అవుతుంది అంటే మనం జ్యోతిష్యం అయితే చెప్పలేము. ఓన్లీ థింగ్ ఈజ్ డేటాతో మాట్లాడవచ్చు. ఈలో బ్రేక్ అవ్వనంత వరకు ఈ ఛాన్స్ ఉంటుంది. ఈలో బ్రేక్ అయ్యి ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఠీకే, అండ్ నెక్స్ట్ రేపు ఇది పొజిషనల్ వ్యూ అండ్ ఆల్. రేపు ఏం జరుగుతుందో ఒకసారి ఈరోజు ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో యాక్చువల్గా సో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్టర్డే బేరిష్ ఉండే. బట్ ఈరోజు ఇంటర్నల్ పొజిషన్స్ అయినా సరే ఎక్కడైనా సరే వీళ్ళు ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బేసిక్గా ఈ స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకుంటా అంటే ఎన్ఎస్సి డేటా పైన మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు బ్లాక్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మళ్ళీ ఒకసారి ఆ షీట్ని నేను మళ్ళీ మాడిఫై చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏ టైంకి ఇక్కడికి వస్తానో తెలియదు కాబట్టి ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇందులో మ్యానిపులేషన్ ఏం లేదు. అండ్ సో ఇది క్లయింట్స్ వ్యూ అనమాట. బుల్లిష్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని చూసినా కూడా అండ్ స్ట్రాటజీస్ అంటే బేసిక్గా వీళ్ళు ఒక్కరే ఉండరు, మల్టిపుల్ మెంబర్స్ ఇండివిజువల్ ట్రేడర్స్ కాబట్టి వీళ్ళందరూ ఓపెన్ పొజిషన్స్ని కలిపి చూస్తే వీళ్ళు చాలా మంచి స్ట్రైట్ అవే బుల్లిష్ ఉన్నారు. ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ని చూస్తే బేరిష్ ఉన్నారు. వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ అన్నీ చూస్తే కూడా బేరిషే ఉన్నాయి. అండ్ ప్రొపరైటరీస్ కూడా బేరిషే ఉన్నారు. జనరల్గా ఐ డోంట్ ట్రాక్ డిఐఎస్ ఎందుకంటే వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్గా ఉండకూడదు సమ్ ఉన్నాయి కాబట్టి. టీకే, వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ ఏం చూసినా ఇంటర్నల్ స్ట్రాటజీస్ ఏం అర్థం చేసుకున్నా కూడా వీళ్ళు పర్ఫెక్టే ఉన్నారు. అంటే ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ డేటా అంతా మనం అంటే ఇప్పుడు వీళ్ళు బేరిష్ ఉన్నారు, రేపు గ్యాప్ అప్ అవుతే ఏంటి, గ్యాప్ డౌన్ అవుతే ఏంటి అనే వ్యూ అందరికీ వస్తూ ఉంటుంది. బట్ నేను క్లియర్గా చెప్తాను నేను మీకు ఎలా ఉండాలి, మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలి సేఫ్ సైడ్గా అనేది. బికాజ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఒక రోజులోనో 1 మంత్లోనో వచ్చింది కాదు. ఇయర్స్ కష్టపడి డేటాను అర్థం చేసుకొని మల్టిపుల్ స్ట్రాటజీస్ టెస్ట్ చేసి దాని తర్వాత ఏది వర్క్ అవుతుంది, అక్యురసీ ఎక్కడ ఉంది అనుకున్నప్పుడు వచ్చింది ఇది. ఒక్కరోజు ఇన్ కేస్ ఎవరైనా సరే ఈరోజు ట్రేడ్ చేసి లాస్ బుక్ చేసినా కూడా పర్లేదు, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకున్నంత వరకు హెడేక్ అయితే కాదు. ఒకరోజు సరే ఈరోజు మిస్టేక్ చేసినారు, సేమ్ మిస్టేక్ మళ్ళీ లైఫ్లో చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. బికాజ్ ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసినామో నాకు తెలిసి ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఫుల్ లెంత్ వీడియో చూస్తారు అనుకుంటున్నాం. బికాజ్ అర్థమవుతుంది ఎవరైతే సీరియస్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు.
అండ్ నేను ఎక్కడ కూడా ఇదే ఫాలో అవ్వమని చెప్పాను. సి యా, రేపు ట్రేడింగ్, ఇది ఫ్రైడే, యా. సో రేపటి కోసం బేసిక్ ఏంటంటే ప్రైస్, ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బేరీజ్ ఉన్నారు, వాళ్ళని మనం ఎలా తీసుకోవాలి. సపోజ్ వాళ్ళు ఎంత బేరీష్ ఉన్నా కూడా ఒక పుల్ బ్యాక్ అనేది అవసరం బేసిక్గా. రేపు హై ప్రాబిలిటీ జోన్ ఎలా ఉంటుంది అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది, ఇది రాకుండా నేను ఫీల్ అవ్వను. బికాజ్ మనకి ఈజీ గోల్ అనేది ఉంది కదా, 5 to 10 ట్రేడింగ్ సెషన్స్ మనవి అయితే చాలు అనేది. సో ఇంకా మంత్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఆల్రెడీ లాస్ట్ మంత్ అయిపోయింది. సో ఇక్కడ వర్రీ అవ్వడానికి ఏం లేదు. ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ఎటు వెళ్ళినా కూడా ఈ ఏరియా నుంచి కిందికి వస్తే ఒక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫర్ మీ, నేను ఎవరిని ఫాలో అని చెప్పట్లేదు, మళ్ళీ కూడా చెప్తున్నా రిపీటెడ్గా. బికాజ్ మీరు మీ మనీని కోల్పోవద్దు ఎప్పుడు కూడా. అబ్జర్వ్ చేయండి ఫస్ట్, ఎవరైతే కంటిన్యూస్గా లాసెస్లో ఉన్నారో ఒక 1 వీక్ ఆపేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి, చూడండి. ఇన్ కేస్ మీరు కొంత చదువుకుని ఉంటే డేటా బ్రేక్డౌన్ పైన రీసెర్చ్ చేయండి, సో దట్ ఈ వ్యూస్ అన్నీ మీకు అర్థమవుతాయి. ఎందుకు హై ప్రాబిలిటీ అంటున్నాం, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక డైరెక్షన్లో 300 పాయింట్స్ మూవ్ ఉన్నప్పుడు ఆల్రెడీ 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మనకు ఉండేది 100 పాయింట్స్ మూవ్. ఆ 100 పాయింట్స్ మూవ్ ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళు వెంటనే స్క్వేర్ ఆఫ్ చేసేస్తే మన పరిస్థితి ఏంటి, మనం 100% ఆఫ్ మన క్వాంటిటీని డిప్లాయ్ చేస్తే. సో ఇది రెగ్యులర్గా చెప్తా ఉంటా, బికాజ్ ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్గా వీడియో వింటున్నా కూడా అర్థమవుతుంది అని చెప్పేసి. సో ప్రైస్, కొంచెం టాపిక్ డివేట్ అయింది, యా. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే ప్రైస్ డివేట్ ఏమి అవ్వలేదు, బేసిక్ ఇది అవసరమే. సో ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్, సో కన్సిడర్ చేయొచ్చు బేసిక్గా. స్ట్రెంగ్త్ అయితే మంచి స్ట్రెంగ్త్ ఉంది, బయింగ్ ఆపర్చునిటీ ఉంది, అండ్ అగ్రెసివ్గా వెంటనే వెళ్ళొచ్చు అంటే లేదు. ఇది ఏం వాట్ డు వి కాల్ మొమెంటంలో అయితే ప్రైస్ లేదు. ఇన్ కేస్ మొమెంటం ఆ డేలో 15 minutesలో మొమెంటం కనిపించవచ్చు మనకి, కానీ ప్రైస్ ఎప్పుడు మొమెంటం లేదు. మొమెంటం అంటే ఇలాంటి అనమాట, ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు ఏంటంటే రీటెస్ట్ అనేది రాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు ప్రైస్ మొమెంటంలో ఉందా అంటే నాకైతే అనిపించట్లేదు. ఇది దాటితే మొమెంటంలోకి వస్తుందేమో. సో మేబీ నాకు మొమెంటం అనేది, సపోజ్ నేను మొమెంటం అంటే డైలీలో 250 పాయింట్స్ ఉంటేనే నేను మొమెంటం అనుకుంటానేమో, మీరు 50 పాయింట్స్ ఉన్న మొమెంటం అనుకుంటే నా వ్యూ మ్యాచ్ అవ్వదు మీకు. సో లెవెల్స్ని అనలైజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇదొక వ్యూ. బట్ హానెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే రీటెస్ట్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ అన్నీ మీరు రీటెస్ట్లో వర్క్ అయినాయి కదా, మనకు ఒక 2 days మనం ట్రేడ్ చేయలేదు, బట్ మళ్ళీ 2 days వర్క్ అయినాయి. దాని తర్వాత ఈరోజు ట్రేడ్ లేదు, దాన్ని వదిలేద్దాం. టీకే, ఇదొక హై ప్రాబిలిటీ. అండ్ మీడియం ప్రాబిలిటీ ఏంటి అంటే ఫర్ మీ ఈ ఏరియాలను ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్, ఈ ఏరియాలను ఓపెన్ అయ్యి ఎక్కడన్నా ఓపెన్ అయ్యి సైడ్ వేస్ యాక్షన్ తోస్తూ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ కిందికి వస్తే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ జనరల్గా. సో ఎవరైతే రెగ్యులర్గా వీడియో ఫాలో అవుతున్నారో వాళ్ళకి హై ప్రాబిలిటీ అంటే తెలుసు. హై ప్రాబిలిటీ అంటే 100% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ. మీడియం ప్రాబిలిటీ వస్తే జనరల్గా 60 to 70%, ఆర్ సమ్టైమ్స్ 60%కి కూడా స్టిక్ అవ్వచ్చు. బికాజ్ ఎప్పుడైతే ప్రైస్ అప్ ట్రెండ్లో ఉండి ఒక బేరిష్ ట్రేడ్ కనిపిస్తుంటే ఏంటంటే ఎప్పుడైనా సరే కొంచెం కాషియస్ సైన్తో చేయడం బెటర్. టీకే, అండ్ ఇది మీడియం ప్రాబిలిటీ జోన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లో ప్రాబిలిటీ అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే, అగైన్ రేపు ఏదో ట్రంప్ది గుడ్ న్యూస్ వచ్చింది, ఆర్ ఇంకేదో మార్కెట్లో ఐటీ బూమ్ ఉంది, ఆర్ ఇంకేదో ఫ్యాక్టరీస్ ఇండియాకి రాబోతున్నాయి, ఇంకేదో రేట్ కట్, ఇంకేదైనా న్యూస్ ఉండనివ్వండి, వాట్ ఎవర్ పిఎం నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా. సపోజ్ రేపు ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది, ఇది అవాయిడబుల్ సినారియో నాకు, అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది. అండ్ మీకు కూడా ట్రేడ్ అర్థం అవ్వదు ఆ టైంకి, కాబట్టి ఆ రోజు సిస్టమ్ బంద్ చేసి లేదా బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ కూర్చోవడం బెటర్. ఆర్ నిజంగా మీకు ఓఐ అబ్జర్వ్ చేసే టాలెంట్ ఉండి అవన్నీ చేస్తూ ఉంటే ఒక లో ప్రాబిలిటీ కాబట్టి 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక వ్యూ. అండ్ ఇప్పుడు ఆల్రెడీ బేరీ సెంటిమెంట్ ఉంది, మార్నింగ్ వరకు ఇంకొంచెం బేరీ సెంటిమెంట్ యాడ్ అయ్యి డైరెక్ట్ ప్రీ మార్కెట్లోంచి గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ప్రైస్ ఇక్కడెక్కడో ఓపెన్ అయ్యి ట్రేడ్ ఇక్కడే అవుతుంటే మన టార్గెటే ఈ జోన్ అయిపోతే మనం ఇక్కడ ఏం ట్రేడ్ చేస్తాం? క్విక్ రివర్సల్స్ వస్తే ఇట్లా హ్యాండిల్ చేయగలుగుతామా మనకున్న చిన్న క్యాపిటల్తో? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కాబట్టి ఇది అవాయిడబుల్ సినారియో. అండ్ మీకు నా క్యాపిటల్ ఇబ్బంది పడదు, నాకు సపోజ్ ఆల్రెడీ నేను ఈ వీక్లో 200 పాయింట్స్ క్యాప్చర్ చేసిన, నేను ఒక 50 పాయింట్స్
రిస్క్ తీసుకోగలుగుతా అనుకుంటే వాళ్ళు 10-20% ఆఫ్ దేర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి సో అలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పటికైతే మన వాట్ డు వి కాల్ క్యాపిటల్కి ఇబ్బంది అవ్వకూడదు. ఇది ఒక లో ప్రాబిలిటీ సినారియో అండ్ మీడియం లో ప్రాబిలిటీ అండ్ అవాయిడబుల్ సినారియో అనమాట ఈ రెండు. సో హై ప్రాబిలిటీ అర్థమైంది, మీడియం ప్రాబిలిటీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఎవరైతే ట్రెండ్ లైన్స్ ఎక్కువైనాయి అనుకుంటున్నారో సో ఐ ట్రైడ్ మై బెస్ట్. అంటే ఇంతకు మించి చేస్తే ఏంటంటే సో ఈ జోన్లో ఎవరైతే ఇప్పుడు ఈ జోన్ నేను తీసేసిన అనుకోండి, ఈ జోన్కి వచ్చి రివర్స్ అవుతుంటే ఇబ్బంది అవుతుంది. సో ఇది చూస్తే ఏంటంటే కొంచెం ఎవరైతే మార్కెట్లో ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. అండ్ అండ్ ఈ గ్యాప్ కూడా చాలా పెద్దదే. 843-724 నియర్లీ 120 పాయింట్స్ గ్యాప్ ఉంది. అండ్ సో దిస్ ఆల్ అబౌట్ ఫర్ టుమారో ప్రీ మార్కెట్ అనాలిసిస్. అండ్ మా ఎఫర్ట్స్ కానీ అనాలిసిస్ కానీ డేటా కానీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా 3-4 డేస్ డేటాని చూడండి, ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అని. నిజంగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్పండి. టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా చెప్పడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ డేటా ఎంత అక్యురేట్గా ఉన్నా మాకు అంత అడ్వర్టైజ్ చేసుకోవడం రాదు. అండ్ ఈ నెంబర్స్ గేమ్లో చేజ్ చేయాలన్న అంత ఇది కూడా లేదు. సో ఆర్గానిక్గా వెళ్దామని. సో అంటే మీ నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి అలా సపోర్ట్ వస్తే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇది ఒక వ్యూ. సో అండ్ ఈ రోజుకి ఇంతే. ఏదో చెప్పాలనుకున్నా సమూహం మర్చిపోయినా అనుకుంటా. ఇఫ్ మళ్ళీ గుర్తొస్తే నేను ఐ ట్రై టు పోస్ట్ ఇట్ ఇన్ టెలిగ్రామ్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.